కడప జిల్లా బి కోడూరు మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో టీచర్ గా పనిచేస్తున్న వరలక్ష్మి సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో స్కూల్ ముగించుకుని ఇంటికి పోతున్న సమయంలో రోడ్డుపై నిలిచిన టీచర్ ను చూసి కొందరు కారు ఆపి టీచర్ ను కారులో ఎక్కించుకున్నారు. కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చూసి డౌట్ వచ్చి కారు ఆపి టీచర్ దిగారు. తర్వాత పూసలు జారి కింద పడిపోవడం టీచర్ కు డౌట్ వచ్చి మెడలో చూసుకున్న తర్వాత మెడలో ఉన్న 3 తులాల సరుడు కాజేశారని టీచర్ వాపోతున్నారు. వెంటనే విషయం బద్వేల్ రూరల్ సిఐ నాగభూషణానికి తెలియచేయగా సిఐ నాగభూషణం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తుల ద్విచక్ర వాహనాలు కానీ కార్లు కానీ ఎక్కితే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, కాబట్టి తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మంచిది కాదని వారు అన్నారు. వీరి వెంట బి కోడూరు పోలీస్ సిబ్బంది, గోపవరం ఎస్ఐ శ్రీకాంత్, స్పెషల్ బ్రాంచ్ ఎస్బి జయరామరెడ్డి తదితరులు పాల్గొని దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. కొంతమంది బద్వేలు, కొంతమంది పూర్వమామలు ఎట్లా ఉంటారు. పూర్వమామల్లో ఎక్కువ మంది ఉన్నారు. పూర్వమామల నుండి అప్ అండ్ డౌన్ చేస్తూ ఇక్కడ డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ పోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వచ్చి ఇక్కడ రోడ్డు మీదకి వస్తే ఏదో ఆటో కానీ లేదా ఏ వెహికల్ అవైలబుల్ ఉంటే ఏ వెహికల్ ఆ టైంలో ఆపితే కనుక ఆ వెహికల్ ఎక్కేసి పోతూ ఉంటారు దగ్గర. కాబట్టి నిన్న యథావిధిగా వాళ్ళు డ్యూటీ ముగించుకొని రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వరలక్ష్మమ్మ అని చెప్పి ఆమెతోటి ఇంకా 3 టీచర్లంతా రోడ్డు మీదకి వచ్చారు. 4 కూడా పూర్వమామలకు ప్రయాణం చేయాలని చెప్పి వెహికల్ కోసము వెయిట్ చేస్తూ ఉంటే ఒక కారు వచ్చింది. కారు వచ్చి ఒక ఇండికా కారు కానీ లేదంటే చిన్న మారుతి జెన్ కావచ్చు, 100 కావచ్చు, మారుతి 800 కావచ్చు. ఆ కారు ముందుగానే ఆపి ఉండి దాంట్లో వెనక 3 లేడీస్, ముందర డ్రైవర్ పక్కన ఒక జెంట్ ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. ఒకరికి ఖాళీ ఉంది అంటే 4 ఉండడంతో వీళ్ళు ఒకరికే ఖాళీ ఉంది, ఒకరు వస్తారేమో రాండి అని చెప్పి వాళ్ళు జస్ట్ మాట్లాడకుండా సిగ్నల్ ఇచ్చారు. ఒకరికే ఉందని చెప్పి ఒక ఏళ్ళు చూపించే సరే అని చెప్పి ఈమె అర్జెంట్ పని ఉండి కారులో వరలక్ష్మమ్మ 55 ఇయర్స్ ఉంటాయి, ఇక్కడ టీచర్. ఆమె కారు ఎక్కిన తర్వాత ఇరుక్కొని కూర్చుంది. 3 ఉన్నారు ఆల్రెడీ కాబట్టి ఇరుక్కొని వెనక కూర్చొని కొద్దిగా ఇబ్బందిగానే కొద్ది దూరం ప్రయాణం చేసాను. జస్ట్